నమస్తే, వెల్కమ్ టు ఎస్తర్ రాణి కిచెన్. ఈరోజు మనమేంటి చిన్నవి నాన్ చేపలు కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది టేస్టు. ఇవి మంచివి, మనకి హెల్త్కి తింటే. చూడండి, ఇలా శుభ్రంగా తెల్లగా వచ్చేలాగా కడుక్కున్నాను. అలా కడుక్కుంటే కనుక మనకి నీసు వాసన కానీ బురద వాసన కానీ రాదు. కొద్దిగా ఉల్లిపొందు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి. వీటితో మనము చక్కగా చిన్న నాన్ చేపల కూర చేసుకుందాము. దీనిలోనికండి మామిడికాయతోని చేస్తున్నాను. ఇంత మామిడికాయ తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ చిన్న చేపల కూర. వీటికి మామిడికాయకి చాలా టేస్ట్ వస్తుంది. కాబట్టి మీరు చక్కగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో ఒకే ఒక ముళ్ళు ఉంటుందండి. ఒక ముళ్ళు ఉండడం వలన చక్కగా ఎవరైనా తినేయచ్చు. గొండి ఇంత మామిడికాయ తీసుకున్నాను నేను. గొండి మామిడికాయ సన్నంగా తురుముకున్నాను. చూడండి, ఇట్లా తురుముకుంటే కనుక ఈజీగా మగ్గిపోతుందండి. చేపల్లోనికి మంచిగా కలిసిపోయి మంచిగా గ్రేవీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము బౌల్లోని అన్నీ కూడా వేసుకుందామండి. మీకు ఈజీగా ఉంటుంది చూపించడానికి, అలాగే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఇలా వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసానండి. కారం అండి 1.5 స్పూన్ వేస్తున్నానండి. మీ ఇష్టము, మీరు తినే కారము ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధనియాల పొడి అండి 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నానండి 1/2 టీ స్పూను. 1 టీ స్పూను సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ పెట్టుకున్నాను. హీటు వచ్చిందా లేదో చూస్తున్నానండి. హీట్ వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకోవాలి. గొండి సన్నగా తరుక్కున్నాను. అలాగే పచ్చిమిర్చి 2 ముక్కలు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వేయించుకుందామండి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. మీడియం అంటే పెట్టుకోండి, హై పెట్టద్దు. మన ఉల్లిపాయ మాడిపోతుంది, చక్కగా గోల్డెన్ కలర్లోకి మారదండి. ఇలా మీడియం మంట పెట్టుకుంటే కనుక చక్కగా మగ్గుతుంది మన ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిపొందండి వేసుకుంటున్నాను. ఉల్లిపొందు వేసుకోవడం వలన మనకి నీసు వాసన అనేది రాకుండా నీసు వాసనని విరిచేస్తుందని పెద్దవాళ్ళు చెప్తారండి. అందుకని చేపల కూరల్లో, పీతల కూరల్లో మనము చక్కగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ వేస్తున్నాను. పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించుకుందామండి. చూడండి, చక్కగా వేగుతుంది. అడుగు పట్టుకుంటా తిప్పుకుంటూ ఉంటే కనుక అల్లం వెల్లుల్లి అడుగు పడుతుందండి. కాబట్టి మనం కలుపుతూ ఉంటే కనుక అడుగు పట్టదు. మనము అన్నీ కూడా కారము, అలాగే పసుపు, ఉప్పు అన్నీ పెట్టుకున్నాం కదండి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాను కదా. అవి ఇప్పుడు వేసుకుని కొద్దిగా ఆయిల్లోని మగ్గించుకుందామండి. అప్పుడు పచ్చిదనము, ఆ మంట అనేది ఉండదు. ఇప్పుడు తురుము పెట్టుకున్నాం కదండి మామిడికాయ, అది కూడా వేసేసుకుని కలుపుకోవాలి దీనిలోకి. మంచిగా భలే గుజ్జుగా ఉంటుందండి. అలాగే మనం అన్నంలో కలుపుకుంటూ ఉంటే ఆ మామిడికాయ అసలు చాలా టేస్టీగా మన పంటి కింద తగులుతూ ఉంటుందండి. ఇప్పుడు టమాటా కూడా మిక్సీలో వేసుకున్నానండి. 2 టమాటాలు తీసుకున్నాం కదా, అది కూడా వేసుకున్నాను. మీడియం మంటలో పెట్టుకొని కొద్దిగా మనము తిప్పుతూ మగ్గించుకోవాలండి. మనం ఓపికగా చేసుకుంటే కనుక మన కర్రీ అంత టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటున్నానండి.
సిమ్లోనే పెట్టుకోండి, మీడియం మంట కూడా కాదు. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే టమాటా అలాగే మామిడికాయ అన్నీ కూడా మగ్గి మంచి గ్రేవీ తయారవుతుంది. చూడండి చక్కగా మగ్గుతుంది కదా, అందుకోసమని మనం సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే కనుక మామిడికాయ అంతా కూడా టమాటా మగ్గి మంచిగా గుజ్జుగా వస్తుంది మన గ్రేవీ. ఒకసారి మూత పెట్టుకుందామండి, ఇంకా కొంచెము మగ్గాలి. చూడండి చక్కగా దగ్గరికి గుజ్జుగా మగ్గింది. అలా మగ్గించుకోవాలి. మనం మామిడికాయతోనే చేస్తున్నాం, చింతపండు వేయట్లేదు. ఇంకొండి వాటర్ వేసుకుంటున్నాను. చక్కగా మగ్గిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, ఇది 250 ml వాటర్ అండి. ఇది అలాంటి గ్లాస్ అయినా తీసుకోండి, అంత గ్లాస్ వాటరు వేసుకోండి. మీకు కరెక్ట్గా మెజర్ తెలుస్తుంది. లేకపోతే ఎంత వాటరు మెజర్మెంట్ మాకు తెలియలేదు అని అనుకోవద్దు. అలాంటి గ్లాసెస్ అంత సైజులో ఉన్న గ్లాస్ తీసుకుని వాటర్ వేసుకోవాలండి. చిన్న చేపలకి ఎప్పుడు కూడా అడిగంటించుకోవాలి, కానీ ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసడం వలన ఈ గ్రేవీలోకి మంచి సువాసన వచ్చి టేస్ట్ బాగుంటుందండి. అందుకోసమని లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకొని కొంచెం మనము గ్రేవీని మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కూడా మనము మీడియం మంటే పెట్టండి, ఇంకా తగ్గించే పెట్టండి. చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది చూసారా, అలా మెల్లిగా ఉడికించుకుంటే అలా చక్కగా వస్తుంది. అడుగంటుకుంటా మధ్యలో ఇలా కలుపుకోవాలండి, లేకపోతే అడుగు పడుతుంది. అందుకోసమని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మన చేపలు వేసేసుకుందాం. చేపలు ఉడకడము చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతాయండి, 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. కానీ మన గ్రేవీ ఉంది కదా, అందులోనే కదా మొత్తం టేస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ముందు చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవాలి గ్రేవీని. అప్పుడే మన చేపల కూర చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము చేపలంతా వేసి చక్కగా గ్రేవీ లోపలికి వెళ్ళేటట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు కలుపుతున్నాను కానీ తర్వాత ఇలా కలపకూడదు. కొద్దిగా అలా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మాత్రము చక్కగా గ్రేవీలోకి వెళ్ళేటట్టుగా ఇలాగ కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా మీడియం మంట మీద ఉడికించుకుందామండి. మన చేపలు చక్కగా ఉడుకుతాయి. ఇంకోండి ఇలా మధ్యలో కొద్దిగా అలా కలుపుకోవాలి. అడుగంటుతుందో ఏమో అని చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి చక్కగా మంచిగా పైకి ఆయిల్ తేలిపోయింది. మన ఫిష్ ఉడికిపోయింది, చక్కగా మంచిగా వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్గా మన చిన్న చేపలు కర్రీ, చేపల కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. కాబట్టి ఇలా చేసుకొని మంచిగా ఉందని అంటారు మీరే. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఒక చేప కూడా చూడండి విరక్కుండా చక్కగా ఎలా మగ్గుతుందో. ఇలాగ మనము చుట్టూ కొద్దిగా మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే అస్సలు విరగవండి, చక్కగా వస్తాయి, మంచిగా ఉడుకుతుంది. అంతేనండి, మన చేపల కర్రీ రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.